అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఆ తండ్రైన దేవుని నామమును ఈ పునరుద్ధాన దినములో మనందరం కలిసి ఆ తండ్రైన దేవుని నామమును స్తుతించేటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చినందుకే ప్రభువును మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆయన కార్యములు, ఆయన యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ ఎంతో గొప్పవి, ఉన్నతమైనవి, ఆశ్చర్యమైనవి. యేసుక్రీస్తు ప్రభువు సర్వ మానవుల కొరకు ఆయన సిలువలో శ్రమను భరించి పాపం చేసిన మనలను ఆ పాపము ద్వారా శాపాన్ని, తర్వాత వ్యాధులను, రోగాన్ని, ఉగ్రతను కొని తెచ్చుకున్న మనకు దేవుడు ఆయన అనాది కాల సంకల్పంలో తన ప్రణాళిక చొప్పున మనలను దేవుడు ఏర్పాటు చేసుకుని మనందరం కూడా నరకానికి వెళ్ళిపోవడం ప్రభుకి ఇష్టం లేక ఆ పరలోకముందున్నటువంటి దేవాతి దేవుడే మానవుడిగా వచ్చి మన స్థానంలో మనం అనుభవించవలసినటువంటి శ్రమను, నిందను, అవమానాన్ని అంతటిని కూడా ప్రభువే భరించినట్లుగా మనం గత శుక్రవారం నేర్చుకున్నాం. ఈ రోజున మనందరం కూడా ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు తిరిగి లేచాడని పండుగగా చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే అసలు సువార్తే లేదు, సువార్తే కాదు. ఎందుకంటే సువార్త అంటేనే రెజరెక్షన్. కాబట్టి సువార్తకు మూలము, సువార్తకు ఆధారం ఏదైనా ఉంది అని అంటే అది పునరుద్ధానం మాత్రమే. క్రైస్తవ విశ్వాసానికి మూల పునాది పునరుద్ధానం. సిలువలో యేసుక్రీస్తు చనిపోయేసరికి మీరు గమనించండి, యేసుక్రీస్తు సిలువలో చనిపోయే సమయానికి 30,000 మంది సిలువ వేయబడ్డారు. చరిత్ర ప్రకారం 30,000 పీపుల్ సిలువ వేయబడ్డారు. కానీ యేసుక్రీస్తు గనక తిరిగి లేవకపోతే ఆ 30,000 మందిలో కూడా ఈయన కూడా చేర్చబడి ఉండేవాడు. ఈయన కూడా అలాగే చేర్చబడి ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన సమాధిని గెలిచి, ఈ మరణాన్ని ఓడించి ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడైనట్లుగా లేఖనం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. మన విశ్వాసం రుజువు చేయబడింది లేక మన గమ్యము నిర్ణయించబడింది అనేది దానికి కారణం పునరుద్ధానమే. సిలువలో యేసుక్రీస్తు ప్రభు గనక చనిపోయి పునరుద్ధానుడు కాకపోతే గనక పాపపు స్వభావంలోనే మనం అలాగుండే వాళ్ళం. మన గమ్యం కూడా మారేది కాదు. మనం ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం? నరకానికే. యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే ఇంకా మనం ఆ నరకపు పొలిమేరలోనే ఉండేవాళ్ళం. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన చనిపోయినప్పుడు చివరిసారిగా యేసు ప్రభు పెద్ద కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని ప్రభు చెప్పి ఆయన మరణించాడు. మరణించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులందరూ కూడా ఏం చేశారనంటే, సర్వసాధారణంగా చనిపోకపోతే గనక కాళ్ళు గనక విరగొట్టేస్తే ఆ వెయిట్ అంతా కూడా ఆ బాడీ మీద పడుతుంది కాబట్టి ఇంకా ఊపిరి అందక వాళ్ళు చనిపోతారు. అందుకని ఇక్కడ దొంగల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు కూడా బ్రతికే ఉన్నారు. వాళ్ళ కాళ్ళు కూడా విరగొట్టారు. తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చి అదేవిధంగా ఆయన కూడా బ్రతికే ఉన్నాడేమో అని చెప్పి చూద్దామని వచ్చేసరికి అప్పటికి ఆయన ఏం చేశాడు? చనిపోయి ఉన్నాడు. అప్పుడు లేఖనాలు చెప్పినట్లుగా ఆయన ఎముకలలో ఒకటి కూడా విరగొట్టబడలేదు అని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన కాళ్ళు విరగొట్టలేదు, ఒక్క ఎముక కూడా ఆయనదు విరగలేదు. ఆ తర్వాత అరిమతె అయినటువంటి యోసేపు, ఈయన చాలా ధనవంతుడు. ఆయన అంతేకాదు, ఈ అరిమతె యోసేపు సన్హెడ్రిన్ సభ ఏదైతే ఉంటుందో 71 మంది సభ్యులు ఉంటారు. అందులో ఈ 71 మంది ఈ సమాజంలో ఉండేటువంటి వారిలో అరిమతె యోసేపు, అలాగే యేసుక్రీస్తు దగ్గరకు యోహాను సువార్త 3వ అధ్యాయంలో అర్ధరాత్రి వచ్చి ప్రభువును కలుస్తాడు నికోదేము కూడా. నికోదేము, అరిమతె యోసేపు వీళ్ళిద్దరు కూడా ఈ సన్హెడ్రిన్ సభలో సభ్యులు. వీళ్ళు చాలా గౌరవం కలిగిన, ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తులు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయడానికి ముందుగా 6 తీర్పులు జరిగినాయి కదండి. ఆ 6 తీర్పుల్లో ఈ సన్హెడ్రిన్ సభలో అంటే ఈ యొక్క 71 మంది ఉన్నటువంటి సభ్యుల సభలో కూడా తీర్పు తీర్చారు యేసు ప్రభువుకు. తీర్పు తీర్చినప్పుడు సిలువ వేయాలి అని చెప్పని వాళ్ళందరూ కూడా ఏకకంఠముతో గట్టిగా దానిని స్ట్రాంగ్గా మాట్లాడుతున్నప్పుడు ఈ అరిమతె యోసేపు, నికోదేము కూడా ఆ సభలోంచి బయటికి వచ్చేశారు. ఇది చరిత్రలో జోసఫస్ అనేటువంటి చరిత్రకారుడు రాయటం జరిగింది.
వాళ్ళు అంగీకరించలేదు. అంటే యేసుక్రీస్తుకు రహస్యమైన శిష్యులు నికోదేము, అరిమతయి యోసేపు, వీళ్ళిద్దరు కూడా రహస్యంగా ప్రభుని వెంబడించేటువంటి వారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆ రాత్రి బయటకు వచ్చేసారు, ఆ మీటింగ్లో వాళ్ళు లేరు. తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా యేసు ప్రభు ఒక బాడీని తీసుకుని వెళ్ళి పాతి పెట్టడానికి సిద్ధపడ్డారు. పిలాతు దగ్గరికి వెళ్ళాడు ఈ అరిమతయి యోసేపు, పర్మిషన్ ఇమ్మని పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తీసుకుని వచ్చి ఈ నికోదేము, అలాగే అరిమతయి యోసేపు, అలాగే మరియా, కొంతమంది సహోదరులు, వీళ్ళందరూ కలిసి నారబట్ట చుట్టి సుగంధ ద్రవ్యాలు ఆయనకు పూసి, అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి గెత్సేమనే తోటలో ఒక రాతి సమాధిలో ఆయనను ఆ సమాధిలో పెట్టడం జరిగింది. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా ప్రవక్త చెప్తాడు, అతడు ధనవంతుల యొద్ద ఉంచబడెను అనేటువంటి ప్రవచనాన్ని మనం చదువుకుంటాం. ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు యేసు ప్రభువును అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి గెత్సేమనే తోటలో ఒక రాతి సమాధిలో ఆయనను ఆ సమాధిలో పెట్టడం జరిగింది. 150 కిలోలు ఉన్నటువంటి ఒక రాయిని తీసుకుని వచ్చి సమాధి ముందు పోర్లించారు. పిలాతు అధికారంతో, రోమా అధికారంతో ఆయన సమాధికి ఏం చేశారు? సీల్ చేశారు, ముద్ర వేశారు. ఏ సమాధికి కూడా ప్రపంచంలో ఇంతవరకు సీల్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకని సీల్ చేశారంటే, ఈ వంచకుడు బ్రతికుండగానే చెప్పాడు, 3వ రోజున నేను తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి ఒకవేళ ఆయన తిరిగి లేస్తాడేమో అన్నట్టుగా యేసు ప్రభు సమాధికి సీల్ చేశారు, ముద్ర వేశారు. ఆదివారం తెల్లవారుజామున పరలోకం నుంచి దూత వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత ఆ రాయిని పొర్లించిన తర్వాత సమాధిలో నుండి యేసు ప్రభు తిరిగి లేచి ఆ సమాధి రాయి పొర్లించినటువంటి ఆ రాయి మీద దూత కూర్చున్నాడు. ఈ సన్నివేశాన్ని అంతటిని కూడా అక్కడ కాపలా కాస్తున్నటువంటి సైనికులు చూశారు. చూసిన తర్వాత భయపడిపోయి ఆ వెలుగుకు లేక అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న పరిస్థితికి వాళ్ళు దూతను చూసి భయపడి యేసు ప్రభు తిరిగి లేవడం వాళ్ళకి అర్థమయ్యింది. పరుగున ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్పారు, యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన చెప్పినట్లుగానే పునరుద్ధానుడు అయ్యారని చెప్తే వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఒకవేళ గనక యేసు ప్రభు తిరిగి లేచాడు అని గనక మనము ఆ ప్రపంచానికి తెలిస్తే గనక ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిజమైన రక్షకుడని ప్రపంచమంతా నమ్మేస్తుంది. కాబట్టి మీరేం చేస్తారనంటే, కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి కొంత ద్రవ్యం ఇచ్చి, మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్నాం. ప్రధాన యాజకులు ఏం చేశారంటే, ఇస్కరియోతు యూదాకి ఇచ్చినటువంటి ధనం కంటే ఎక్కువ ఈ సైనికులకి ఇచ్చి, యేసు ప్రభు తిరిగి లేవలేదు, ఆయన ఆ సమాధిలోనే ఉన్నాడు, అయితే ఆయన శిష్యులు వచ్చి ఆ రాయిని పొర్లించి ఆయనను తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో దాచిపెట్టేశారని చెప్పి అబద్ధ ప్రచారం చేయండి అని చెప్పని ఆ ప్రధాన యాజకులు చెప్పారు. వాళ్ళు బాగా డబ్బులు తీసుకున్నారు. వెళ్ళి వాళ్ళు చెప్తా ఉన్నారు, యేసు ప్రభు తిరిగి లేవలేదు, శిష్యులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పాను. ఇక్కడ అరిమతయి యోసేపు గురించి ఒక మాట వ్రాయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 42-43 వచనాలు. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు ఏం రాయబడింది అక్కడ? అతడు తెగించి యేసు ప్రభు యొక్క బాడీని తీసుకుని వెళ్ళి సమాధి చేయడానికి అతడు ఇష్టపడ్డాడు. మీకు ఒక విషయం తెలుసా? అరిమతయి యోసేపు గనక ఈ సన్హెడ్రిన్ సభలో ఏదైతే సభ్యుడిగా ఉన్నాడో ఆ సభలో ఉన్న వారందరికీ తెలిస్తే అందులో నుండి సభ్యత్వం క్యాన్సిల్ చేసేస్తారు. అంతేకాదు యేసు ప్రభువు శిష్యుడని చెప్పని తెలిస్తే గనక అతన్ని వెలివేస్తారు. అయినప్పటికీ కూడా అతడు ఏం చేశాడు? తెగించి అతడు ఆ దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు కాబట్టి ఇక అంతకాలం కూడా రహస్యంగా ఉన్నాడు. అంతకాలం కూడా యేసు ప్రభును రహస్యంగా వెంబడించాడు, రహస్యంగా దేవుని సువార్తను నమ్మి విశ్వాసం ఉంచాడు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించాడో అప్పుడు ఆయనకు అర్థమైంది, ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పని నమ్మాడు. ఇక నేను రహస్యంగా ఉండడం కన్నా, ఇక నేను సీక్రెట్గా ప్రభుని వెంబడించడం కన్నా ఏదైతే ఏమవ్వనివ్వండి, ఒకవేళ సన్హెడ్రిన్ సభలో ఒకవేళ నన్ను సభ్యత్వం క్యాన్సిల్ చేసేస్తారా, చేయనివ్వండి, లోకంలో ఈ సమాజం నన్ను వెలివేస్తుందా, వెలివేసినా పర్వాలేదు అని చెప్పని ఆయన తెగించి ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మన విశ్వాస జీవితంలో కూడా చాలా తెగింపు అనేది చాలా అవసరం.
వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, లేకుంటే వాళ్ళు రకరకాలుగా అనుకుంటారేమో, ఇతరుల కొరకు మన భక్తి చేయకూడదు. మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని వెంబడించేటువంటి మనము, దేవుని కొరకు జీవించడానికి తీర్మానించుకున్నటువంటి మనము ఎలాంటి పరిస్థితినైనా సరే దేవుని కొరకు అంగీకరించి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా మనం సిద్ధపడి ఉండాలి. ఒక వాస్తవం ఏంటంటే, ఎప్పుడైతే ఈ అరిమతయి యోసేపు ఆయన బాడీని తీసుకుని వచ్చి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన కోసం తొలిపించుకుంటే సమాధిలో పెట్టాడో, ఇంత తెగించినటువంటి ఈ యొక్క అరిమతయి యోసేపుకు దేవుడిచ్చిన ఘనత ఏంటో తెలుసండి. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించేటువంటి రాజరికపు వంశానికి చెందినటువంటి 6 రాజులు ఈ అరిమతయి యోసేపు చనిపోయినప్పుడు ఆయనను మోసుకుంటూ వెళ్ళి సమాధి చేశారు. ఇది ఎంత గొప్ప ఆనరో చూడండి. మనం దేవుని కోసం ఒకవేళ ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుని కొరకు మనము గనక ఒక త్యాగం చేయగలిగితే, దేవుని కొరకు విడిచిపెట్టగలిగిన వాటిని విడిచిపెట్టగలిగితే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అన్న సత్యాన్ని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అనడానికి ప్రపంచంలో ఏవైనా రుజువులు ఉన్నాయా అన్నది ఒక్కసారి మనం చూద్దాం ఈ రోజున. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు ఒకసారి మరలా చదువుదాం. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులకు చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పిడి. ఇది అధిపతి చెవిని బడిన ఎడల మేమెందుకు సమ్మతిపరిచి మీకేమియో తొందరగా కలగకుండా చేతుమనిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. అంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అని అనడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి రుజువు ఏంటనంటే ఖాళీ సమాధి. మొట్టమొదటి రుజువు ఏంటన్నమాట, ఖాళీ సమాధి. ప్రపంచంలో చాలామంది గొప్పవాళ్ళు, చాలామంది మహానుభావులు, చాలామంది కూడా పేరు ప్రఖ్యాతలు గడించిన వారు, బాబాలని చెప్పుకున్నటువంటి వారు కూడా చాలామంది చనిపోయారు. కానీ ఇంతవరకు ఏ సమాధి కూడా ఖాళీగా లేదు. యేసు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఎందుకని? ఆయన తిరిగి లేచాడు. ఏ సమాధి కూడా ఎంతవరకు నేను తిరిగి లేస్తానని బ్రతికుండగా చాలామంది చెప్పుకున్నారు, చాలామంది బోధించారు. కాలజ్ఞానం చెప్పినటువంటి వీరబ్రహ్మం గారు కూడా చెప్పాడు, నేను తిరిగి లేస్తాను 3వ రోజునని చెప్పాడు. ఇప్పటి వరకు కూడా ఆయన లేవలేదు, ఇంకా సమాధిలోనే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేస్తాను అని చెప్పని ఆయన చెప్పాడు. అందుకని ఆయన 3వ దినాన్ని ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అనడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే ఖాళీ సమాధి. యేసు ప్రభువు ఒకవేళ కనుక తిరిగి లేవకపోతే, యేసుక్రీస్తు కనుక సమాధి ఖాళీగా లేకపోతే మనం ఏమనుకునే వాళ్ళమనంటే, యేసుక్రీస్తు ప్రభు బతికుండగా చాలా అద్భుతాలు చేశాడు, చాలామందికి కాళ్ళనిచ్చాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళునిచ్చాడు, చాలా అద్భుతాలు చేశాడు, అయ్యో పాపం చనిపోయాడు అని విషాదంతో మాట్లాడుకునే వాళ్ళం. కానీ యేసుక్రీస్తు యొక్క సమాధి ఖాళీగా ఉండడాన్ని బట్టి ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఇక మరణము ఆయన మీద ఏమాత్రము అధికారం చేయడానికి వీలు లేదు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. అందుకనే సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఎప్పటికీ కూడా మనం వెళ్ళి చూస్తే ఆ యెరూషలేం పట్టణంలో యేసు ప్రభు యొక్క సమాధి ఎలా ఉంటుందంటే ఖాళీగానే ఉంది. ఆ ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయన ప్రపంచాన్ని గ్రీకు సామ్రాజ్యంలో ఒక గ్రీకు వీరుడిగా గొప్ప ప్రఖ్యాతులు గడించినటువంటి, ప్రపంచానంతటిని కూడా జయించినటువంటి మహావీరుడు. అలాగే అలా అంత మాత్రమే తర్వాత వచ్చినటువంటి హిట్లర్, వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని శాసించగలిగారు, ప్రపంచాన్ని వాళ్ళు వణికించగలిగారు. ఆ సూపర్ పవర్ కంట్రీ అని చెప్పబడినటువంటి ఫరో యొక్క ఐగుప్తు రాజ్యం కూడా ఆ ఫరో యొక్క పరిపాలన కాలంలో పరిపాలించిన ఎంతోమంది మహానుభావులు, గొప్ప గొప్ప రాజులు పుట్టుకొచ్చారు. కానీ చనిపోయారు, కానీ వాళ్ళు ఎంతవరకు తిరిగి లేవలేదు. సమాధిలోనే ఉండిపోయారు. యేసుక్రీస్తు మాత్రం సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. అది మొట్టమొదటిది. యేసు ప్రభు తిరిగి లేచాడు అనడానికి రుజువు ఏంటంటే ఖాళీ సమాధి. రెండవది ఏంటంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకునేను. ఆయన తిరిగి లేచాడు అనడానికి రెండవ రుజువు ఏంటంటే
తనను తాను సజీవునిగా అందరికీ ఏం చేశాడు? కనబడ్డాడు. ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత ఇంకెవ్వరికి కనబడుకోకుండా ఉన్నాడు అనుకోండి, ఏమయ్యేది? అని తిరిగి లేవలేదేమో, అబద్ధమేమో. ఆ సైనికులు చెప్పినట్లుగానే డబ్బులు తీసుకుని ఎలాగైతే అబద్ధ ప్రచారం చేశారో అదే రుజువు అయ్యేది. కానీ ఆయన ఏం చేశాడు? సమాధిని గెలిచిన తర్వాత, సమాధిలో నుండి బయటికి వచ్చిన తర్వాత చాలా మందికి కనబడ్డాడు. ఆయన అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు. చూడండి ఎవరెవరికి కనబడ్డాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండెరి. వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేక వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకున్న ఈ సంగతులేమని వారిని అడగగా వారు దుఃఖముకులై నిలిచిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అనేటువంటి దారిలో వెళుతున్నటువంటి 2 శిష్యులకు ఆయన కనబడ్డాడు. వారితో మాట్లాడుతూ వెళ్ళాడు. వారు ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చీకటి పడుతుంది కాబట్టి మాతో పాటు కూడా ఈ రాత్రి బస చేయమని చెప్పని ఆయన అడిగినప్పుడు వారితో పాటు ఆయన అక్కడ ఉన్నాడు. వారు భోజనాన్ని సిద్ధం చేసిన తర్వాత రొట్టెని తీసుకుని ఆయన తిన్న తర్వాత అప్పుడు వాళ్ళ కళ్ళు తెరబడ్డాయి. ఈయన యేసు అని గుర్తించిన తర్వాత తిరిగి వాళ్ళు ఏం చేశారు? 2 కూడా యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చారు. అంటే ఆయన 2 శిష్యులకు కనబడ్డాడు. ఇంకా ఎవరెవరికి కనబడ్డాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 Corinthians 15:3లో 1 Corinthians chapter 15 verse 3లో నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫా అంటే పేతురుకు, తరువాత 12 కనబడెను. అటు వెంబట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును, అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఆయన చనిపోయి సమాధి గెలిచిన తర్వాత సీక్రెట్గా ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కోలేదు. ఆయన అందరికీ ఏం చేశాడు? కనబడ్డాడు. శిష్యులకు కనబడ్డాడు, అపోస్తలులకు కనబడ్డాడు. 500 మంది కంటే ఎక్కువైనటువంటి ఆయనను వెంబడించేటువంటి వారికి ప్రభు కనబడ్డాడు. చివరిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారికి కూడా కనబడ్డాడు అని చెప్పని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆయన కనుపరుచుకున్నాడు అని అంటే ఆయన తిరిగి లేచాడు. కీర్తన గ్రంథకర్త 16వ కీర్తన 10వ వచనంలో నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవు. ఆయన కుళ్ళు పట్టనీయలేదు, ఆయన సమాధిలోనే ఉంచలేదు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. కాబట్టి ప్రభు తిరిగి లేచాడు. దానికి 2వ రుజువు ఏంటంటే తను తాను అందరికీ కూడా ఏం చేశాడు? ఆయన కనుపరుచుకున్నాడు. ఎలా ఉంటుందనంటే ఒకసారి గమనించండి. అక్కడున్న ప్రధాన యాజకులు, రోమ సైనికులు, పిలాతు, అక్కడ ఉన్నటువంటి యూదా మత పెద్దలందరూ కూడా పగబట్టి యేసు ప్రభుకు అన్యాయపు తీర్పు తీర్చి సిలువకు అప్పగించి సిలువేసేశారు. సిలువేసేసి చంపేస్తే ఇక మా పని అయిపోయింది, వాడు ఇంకా క్లోజ్ అయిపోయింది, వాడు చాప్టర్ అనుకున్నారు. కానీ 3వ రోజున తిరిగి లేచేసరికి వాళ్ళకి అర్థం కాలేదు. మనం ఎవరినైతే చంపేశామో, ఎవరినైతే మనము సమాధిలోనికి పెట్టేశామో ఇంకా వాడింకా చరిత్ర అయిపోయింది అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే 3వ రోజున తిరిగి లేచాడో వాళ్ళకి అర్థం కాలేదు. ఇదేంటి ఇలా జరిగింది, మనం అనుకున్న దానికంటే వ్యతిరేకంగా జరిగింది. మనకు అర్థం కావాలనంటే చూడండి, దానియేలు గ్రంథంలో దానియేలు మీద చాలామంది కూడా పగబట్టి ఈయన దేవునికి ప్రార్థన చేస్తాడని చెప్పని ఏం చేశారు? 1 నెల రోజుల పాటు ఎవ్వరు కూడా రాజు దగ్గర తప్ప ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. అలా ప్రార్థన చేస్తే అలాంటి వాళ్ళని ఎక్కడ వేస్తారన్నారు? సింహాల బోన్లో వేసేస్తానన్నారు. సరే, దానియేలు యథాప్రకారం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దొరికేశాడు, ప్రార్థన చేస్తాడని చెప్పని చూశారు. తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారు? సింహాల బోన్లో వేసేశారు. అయిపోయిందిరా బాబు, ఇంకా దానియేలును సింహాల బోన్లో వేసేసాం, ఇంక ఈ రాత్రి తినేస్తాయి, చచ్చిపోతాడని చెప్పి అనుకుంటే తెల్లవారుజామున దానియేలు బయటకు వచ్చేసాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అరే, మనం ఈ చాప్టర్ అయిపోయిందని అనుకున్నాం, కానీ ఇదేంటి మళ్ళీ బయటకు వచ్చాడు అని. ఎప్పుడైతే ఎవరైతే ఆయనను సింహాల బోన్లోకి తోసేశారో వాళ్ళ మళ్ళీ తీసుకుని వెళ్ళేసరికి ఎముకలు కూడా లేకోకుండా వాళ్ళని ఏం చేశాయి? సింహాలు తినేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు తనను తాను కనుపరుచుకోవడం అంటే ఆయన అనేక మందికి కనబడి, ఇదిగో నేను సజీవుడను, నేను మరణాన్ని జయించాను, తిరిగి లేచాను,
మరణము నన్ను బంధించి ఉంచలేదు అని చెప్పని ఆయన అనేక మందికి కనబడ్డాడు. అనేక మందికి తనను తాను ఏం చేశాడు? రుజువు చేసుకున్నాడు. మొట్టమొదటిది ఖాళీ సమాధి, రెండవది తనను తాను ఏం చేశాడు? అందరికీ సజీవునిగా కనపరుచుకున్నాడు. మూడవది ఏంటనంటే ప్రభువు తిరిగి లేచాడు అని అనడానికి రుజువు ఏంటనంటే అపోస్తుల యొక్క జీవితాలే మనకి ఆధారం. అపోస్తుల యొక్క జీవితాలు కనుక మనం ఆలోచన చేస్తే 12 మంది శిష్యులు ఉన్నారు కదండి, ఆయన తర్వాత వచ్చినటువంటి అపోస్తులైన పౌలు, వీళ్ళ జీవితాలు ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు ఆయనను గెత్సేమనే తోటలో రోమా సైనికులు వచ్చి పట్టుకుంటున్నప్పుడు ఆయనను విడిచిపెట్టి 12 మంది శిష్యులు ఏమైపోయారు? పారిపోయారు. ఆయనను విడిచిపెట్టి పారిపోయారు, భయంతో చెల్లాచెదరైపోయారు. తర్వాత పేతురు ఆయన ఎవడో నాకు తెలియదని అబద్ధం ఆడాడు. ఆ తర్వాత యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వాళ్ళు సమాజ మందిరంలో కానివ్వండి, బయటికి పబ్లిక్గా వెళ్ళిపోయి దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అపోస్తలుడైన పేతురు కానివ్వండి, ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు, ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు పిలిచన్నారు, యేసు నామమున మీరు ప్రకటించకూడదు, ఇలా ప్రకటిస్తే కనుక మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పని వార్నింగ్ ఇచ్చారు. కానీ అపోస్తలుడైన పేతురు వీళ్ళు చెప్పినది ఏంటంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము, మేము దేవుని మాట వినటం న్యాయమా, మీ మాట వినటం న్యాయమా, మీరే చెప్పండి అని చెప్పని వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. పేతురు చిట్ట చివరికి ఆయన చనిపోయేటువంటి పరిస్థితులలో ఏమైపోయాడు? ఆయన హతసాక్షి అయిపోయాడు. మీరు గమనించండి, 12 మంది అపోస్తుల శిష్యుల యొక్క జీవితాలు కనుక మనకు చూసినట్లయితే పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను తప్ప మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులే అయిపోయారు. స్టెఫన్ హతసాక్షి అయిపోయాడు. అపోస్తలుడైన పౌలు అవసరమైతే చిరఛేదనం చేయబట్టి ఆయన చనిపోయాడు. ఎందుకు ఇంతగా ప్రాణాలకు తెగించారు? యేసు ప్రభువు నమ్ముకున్న వారిని, యేసు ప్రభువును వెంబడించేవారిని, విశ్వాసంలో నడిచేవారిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయించి వాళ్ళని చంపేసేటువంటి సౌలుగా ఉన్నటువంటి సౌలు ఆయన పౌలుగా మారిన తర్వాత ఆయన కొరకు అవసరమైతే చనిపోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు కారణం? యేసు తిరిగి లేచాడు. ఆ పేతురు గురించి మనం ఆలోచన చేస్తే ప్రభు ఆయన నిలువుగా సిలువేయబడ్డాడు, ఆయన తలకిందులుగా సిలువేయండి అన్నారు. మనకి భారతదేశానికి వచ్చినటువంటి తోమ కేరళ రాష్ట్రానికి వచ్చాడు, ఆయన బల్లెంతో పొడిచి చంపేశారు. అందరూ కూడా వారి యొక్క జీవితాలు మీరు చూడండి, వాళ్ళందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. ఎందుకంటే యేసు తిరిగి లేచాడు. వాళ్ళ జీవితాలే మనకు ఒక మాదిరిగా కనబడతా ఉన్నాయి. ఆయన తిరిగి లేచిన తర్వాత గలిలయ సముద్రం దగ్గర పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పని 3 సార్లు అడిగిన తర్వాత, అంటే 3 సార్లు బొంకాడు కాబట్టి 3 సార్లు ఆయన అడిగాడు. అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్పిన తర్వాత పేతురు ద్వారా సంఘాన్ని ప్రారంభించి, ఆయన ద్వారానే సంఘ ప్రారంభం జరిగిన తర్వాత 3,000 మంది, ఒక్క ప్రసంగానికే 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత 5,000 మంది. సంఘం విస్తరించడానికి, సంఘము ఆ దేవుని వాక్యమైనటువంటి పునాది మీద కట్టబడడానికి, దీనంతటికి కారణం ఏంటంటే యేసు తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించి లేచాడు. వారి మరణాలే ఆధారం. ఒకవేళ అబద్ధం చెప్పమంటే చెప్పేవారేమోనండి. పేతురు మరలా యేసుప్రభు ఎవరో తెలియదని చెప్పని అబద్ధం ఆడంటే మళ్ళీ చెప్పేవాడు. ప్రాణాలు ఎవరు పెడతారు చెప్పండి? యేసుప్రభు తిరిగి లేవలేదు అని అబద్ధం చెప్పమంటే చెప్పేవాళ్ళు. కానీ ప్రాణం పెట్టి తెగించడానికి ఎవరు ముందుకు వస్తారు? ఎవరు రారు. అంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి, ఆయన పునరుద్ధాన శక్తిని వాళ్ళు అనుభవించగలిగారు కాబట్టి ఆయన తిరిగి లేచాడు అనడానికి మూల కారణం 3 విషయాలు. మొట్టమొదటిది ఖాళీ సమాధి, రెండవది తనను తాను ప్రజలకు ఏం చేశాడైనా సజీవునిగా కనపరుచుకున్నాడు, మూడవది శిష్యుల యొక్క జీవితాలే ఆయన తిరిగి లేచాడు అనడానికి 3వ కారణం. అసలు పునరుద్ధానం జరగడం వల్ల, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి, మనకు కలిగేటువంటి లాభం ఏంటో కొన్ని విషయాలు చూద్దాం. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఒక ఆయన చాలా కారణాలు చెప్పాడు, కానీ ఆ టైంని బట్టి మనం చూద్దాం. అయితే కొన్ని విషయాలు, ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేవడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటో చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 1 వెర్స్ 4లో, రోమన్స్ చాప్టర్ 1 వెర్స్ 4 to 5 వెర్సెస్లో దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో
నిరూపించబడెను. ఆయన తిరిగి లేవడాన్ని బట్టి జరిగినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఆయన దేవుని కుమారుడని, ఆయనే దేవుడని ఏం చేయబడింది? రుజువు చేయబడింది, నిరూపించబడింది. ఆయన పునరుద్ధానుడు అవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, ఆయన మెస్సయ్య, ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు అని చెప్పని మనకు రుజువయ్యింది. చూడండి, యేసుక్రీస్తు గురించి బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను యోర్దాను నదిలో యేసుక్రీస్తుకు బాప్తీసం ఇచ్చి, యేసయ్య ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తీసం తీసుకుని ఒడ్డుకు వస్తున్నప్పుడు పావురాకారం వలె పరిశుద్ధాత్మదేవుడు ఆయన మీదకి వచ్చి వ్రాలినట్లుగా మనం చూసాం. తర్వాత పరలోకము నుండి తండ్రిని దేవుడు ఏమని చెప్పాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పని పరలోకముందన్న దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు దేవుని కుమారుడు అవ్వాలనంటే గనక, దేవుని కుమారుడిగా ఆయన నిరూపించబడాలనంటే ఖచ్చితంగా ఆయన సమాధిని గెలిచి తిరిగి లేవాలి. ఒకవేళ సమాధిలోనే ఉండిపోతే ఆయన దేవుని కుమారుడు అయ్యేవాడు కాదు, ఆయన రుజువు చేయబడి ఉండేది కాదు. ఆయన తిరిగి లేవడాన్ని బట్టి ఆయన పునరుద్ధానుడు అయ్యాడని పరలోకపు తండ్రి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యము అది రుజువయ్యింది. అందుకని ఆయన తిరిగి లేచాడు. ఆ రోజున చూడండి, ఆ రోమా సైనికులందరూ కూడా ఆ యేసు ప్రభును సిలువేసిన తర్వాత ఎప్పుడైతే ఆయన తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పగానే అప్పుడు ఏం జరిగింది? భూకంపం కలిగింది, చీకటి కమ్మింది. 12 గంటల నుండి 3 గంటల వరకు కూడా ఆ ప్రాంతంలో భయంకరమైన చీకటి, చిమ్మ చీకటి వచ్చింది. అంతేకాదు సమాధుల్లో ఉన్నవారు కూడా బయటకు వచ్చారు. ఇవన్నీ గమనించినటువంటి ఈ రోమా సైనికులు ఆశ్చర్యపోయారు. ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు. అక్కడున్న ఒక సైనికుడు అంటున్నాడు, నిజంగా ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు, రుజువయ్యింది. ఆయన తిరిగి లేచాడు. మరణం ఆయనను బంధించి ఉంచలేదు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన తిరిగి లేచాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు గురించి ఎన్నో ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన తిరిగి లేస్తాడు, ఆయన పునరుద్ధానుడు అవుతాడు. పునరుద్ధాన బలము వలన వాగ్దానాలు రుజువయ్యాయి. పునరుద్ధాన బలము వల్ల చూడండి, ఒక మాటను చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలనైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగుపడి నిమిత్తమును ఏ విధము చేతనే నేను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఈయన ఆశ ఏంటనంటే పునరుద్ధాన బలమును తెలుసుకోవాలని. పునరుద్ధానం యొక్క శక్తి ఏంటి, ఆ పునరుద్ధాన బలము ద్వారా కలిగేటువంటి లాభాలు ఏంటో ఈ చార్లెస్ స్పర్జన్ గారు ఆయన రాస్తూ ఉన్నాడు. పునరుద్ధాన బలము ద్వారా మాత్రమే యేసుక్రీస్తు 3వ దినాన్న ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం మాత్రమే కాదు, దేవుని కుమారుడిగా ఆయన రుజువు చేయబడ్డాడు. చూడండి, పునరుద్ధాన బలము ద్వారా వాగ్దానాలన్నీ కూడా రుజువు చేయబడ్డాయి. ఆయన గురించి వ్రాయబడినటువంటి వాగ్దానాలు ఒకసారి చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. మాథ్యూ 12:40లో యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. అంటే యోనా ఎలాగైతే 3 దినాలు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఉన్నాడో, అలాగే మనుష్య కుమారుడు కూడా ఎక్కడుంటాడు? ఆయన 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉండి 3వ దినాన తిగిలేస్తాడు. 16:21 16:21 మాథ్యూ 16:21 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేసి మొదలుపెట్టగా ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఇలా చనిపోవడం అగత్యం. అగత్యం అంటే దాని అర్థం ఏంటంటే ఇలా నిర్ణయించబడింది, ఇలా జరగాలని దేవుడు నిర్ణయించాడు, దేవుడు ఉద్దేశించాడు, దేవుడు నియమించాడు, కాబట్టి అది జరుగుతుంది. ఖచ్చితంగా మనుష్య కుమారుడు చనిపోతాడు, తిరిగి లేస్తాడని చెప్పాడు. 17వ అధ్యాయం 9వ వచనం 17:9లో వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచే వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని వారికి ఆజ్ఞాపించను. తిరిగి లేచే వరకు మీరు ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. అలాగే 23వ వచనంలో కూడా 23వ వచనం, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా
దుఃఖపడిరి. అంత మాత్రమే కాదు, 20వ అధ్యాయము మాథ్యూ చాప్టర్ 20 వెర్స్ 19లో ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయబడుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా తిరిగి లేచును. 26:32 వచనం, నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనను. ఆయన ఖచ్చితంగా చెప్తూ వచ్చాడు, నేను చనిపోతాను, తిరిగి లేస్తాను అని చెప్పని చాలా సందర్భాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఆయన జీవితంలో ఏమైనాయి? నెరవేరినాయి. అంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడానికి పునరుద్ధాన బలము ద్వారా ఏం జరిగిందనమాట? ఈ వాగ్దానాలన్నీ రుజువయ్యాయి. అంతేకాదు, మనం పిలిపిలికి రాసినటువంటి పత్రికలో మనం ఏం చదువుకున్నామంటే, పునరుద్ధాన బలం వలన మనము ఏం చేయబడతామంటే నీతిమంతులుగా తీర్చబడతాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుదాం చూడండి. రోమన్స్ చాప్టర్ 4:25లో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకే లేపబడను. పునరుత్థాన బలము ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటనంటే, మనం ఏం చేయబడతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక్కసారి తీద్దాం చూడండి. ఫిలిప్పీన్స్ 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతినిగాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి. ఇక్కడ ఎన్ని నీతులు కనబడుతున్నాయి? ఇక్కడ 2 రకాలైన నీతులు కనబడుతున్నాయి. మొట్టమొదటిది ధర్మశాస్త్రం వలనైన నీతి, రెండవది విశ్వాసం వలనైన నీతి. నీతి 2 రకాలు ఉంటుందా? ఇంకా మనం చదువుదాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 10:1-3, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి ప్రార్థన ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జాగ్రత్తగా 3వ వచనం గమనిద్దాం. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ 2 నీతులు కనబడుతున్నాయి. మొట్టమొదటిది ఏంటి? స్వనీతి, రెండవది దేవుని నీతి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2 నీతులు కనబడుతున్నాయి. ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, రెండవది విశ్వాసం మూలమైనటువంటి నీతి. నీతి అనేది మనుషులు కలిగి ఉండేటువంటి నీతి. మనుషులు వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి పద్ధతులను బట్టి వారి కలిగి ఉన్న నీతిని గురించి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కనబడుతుంది. ఒకటి విశ్వాసం మూలమైనటువంటి నీతి మనకు కనబడుతుంది. కానీ రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి 2 నీతుల గురించి మాట్లాడింది. మనుషుల నీతి, స్వనీతి అన్నది అసలు దేవుని నీతితో పోలిస్తే అది నీతి అవుతుందా? కాదు. యెషయా గ్రంథంలో ప్రభు ఏమన్నాడనంటే, మీ నీతి క్రియలు దేవుని నీతితో పోలిస్తే గనక అవి మురికి గుడ్డలతో సమానం అన్నాడు. అంటే మనం చేసే మంచి పనులు, మనం చేసేటువంటి నీతి క్రియలు దేవుని నీతితో పోల్చి చూసుకుంటే అసలు అది నీతే కాదు. కానీ ఉన్నది ఎన్ని నీతులు? ఒక్కటే నీతి. ఆ నీతి దేవుని నీతి. ఆ నీతి అయినటువంటి దేవుడు, నీతి కలిగినటువంటి దేవాతి దేవుడు మనలను పునరుద్ధాన శక్తి ద్వారా ఈ దినాన ప్రభు ఏం చేశాడంటే నీతిమంతులుగా చేశాడు. అంటే పునరుద్ధాన శక్తి మనల్ని ఏం చేసిందనంటే, మనం చేసిన మంచి పనులను బట్టి నీతిమంతులుగా తీర్చబడే యోగ్యత, అర్హత ఏమాత్రం మనకి లేనే లేదు. నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే, ఎన్నడూ ఏ పాపము చేయని వ్యక్తిగా దేవుడు ఒక వ్యక్తిని ఎంచటం. ఎన్నడూ ఏ పాపం చేయని వ్యక్తిగా దేవుడు ఒక వ్యక్తిని ఎంచాలి అని అంటే, మనము ఎప్పుడూ పాపం చేసేటువంటి స్వభావం. కానీ దేవుడు నీతిమంతుడు, ఆయన ఎన్నడూ పాపము చేయడు. పాపమును చూసి ఆయన సహించలేని దేవుడు, దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనటువంటి కన్నులు కలిగినటువంటి దేవాతి దేవుడు. అలాంటి పరలోకముందు నీతి కలిగిన దేవుడు ఎప్పుడూ పాపంలో జీవించేటువంటి మనలను ప్రభు ఏం చేశాడంటే, పునరుద్ధాన శక్తి ద్వారా ఆయన తిరిగి లేవడం ద్వారా ఈ రోజున మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. కాబట్టి నీతి అనేది పునరుద్ధాన బలం ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఎవరైతే యేసు ప్రభును, జాగ్రత్తగా గమనించాలి, ఎవరైతే యేసు ప్రభును విశ్వాసం ఉంచి యేసు ప్రభువే నా దేవుడని, యేసు ప్రభువే నా రక్షకుడని ఎవరైతే నమ్మి తమ నోటితో ఒప్పుకొని దేవుని సన్నిధిలో తీర్మానం చేస్తారో వాళ్ళు ఏం చేయబడుతున్నారు తెలుసా? నీతిమంతులుగా చేయబడుతున్నారు. మీరు గమనించండి,
ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో వారు దేవుని దృష్టిలో, లోకం దృష్టిలో ఒకవేళ అంతవరకు వీళ్ళు మొన్నటి వరకు పాపంలో బ్రతికారు, వీళ్ళు అంతవరకు మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేసి బ్రతికారని చెప్పని మనుషులు కనబడవచ్చు. కానీ మనం ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి దేవుని రాజ్యంలో చేర్చబడ్డామో ఆ సమయంలోనే మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆయన దేవుని అందలి విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసునందలి రక్తము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. మనందరిని కూడా దేవుడు నీతిమంతులుగా చేశాడు అన్న సత్యాన్ని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. అయితే 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే ఆయన దేవుని కుమారుడిగా రుజువు చేయబడ్డాడు. రెండవది పునరుద్ధాన శక్తి ద్వారా మనకి ఏమి అనుగ్రహించబడిందనంటే ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి, రుజువు చేయబడ్డాయి. మూడవది ఏంటంటే పునరుద్ధాన శక్తి ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. పునరుద్ధాన శక్తి ద్వారా మనకు కలిగేటువంటి మరొక ప్రయోజనం ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనానికి వెళ్దాం. ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 verse 10లో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని, ఈ మాటను మనం గమనిద్దాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలను. ఇప్పుడు పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏమవుతాడు? చనిపోతాం. ఈయన ఏమంటాడనంటే చనిపోయిన వారిలో నుండి నేను తిరిగి లేవాలి అన్నది ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు అది జరగాలనంటే ఏం జరగాలన్నమాట? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవకపోతే చనిపోయిన వారిలో నుండి క్రీస్తుని నమ్మిన వారు తిరిగి లేవలేరు. క్లియర్గా అర్థం అవ్వాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును ఏం చేస్తారు అంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి పునరుద్ధాన శక్తి ద్వారా మనకు కూడా ఏం కలగబోతుందన్నమాట? పునరుద్ధానములో మనం కూడా తిరిగి లేస్తాము. అంటే మనం మరణించినప్పటికీ కూడా తిరిగి లేస్తామనేటువంటి సత్యం మనకుంది. ఇంకా క్లియర్గా అర్థం కావాలనంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయానికి వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 1 కొరింథియన్స్ చాప్టర్ 15 verse 13లో కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము మనము 13 నుండి చదువుతున్నాను. క్లియర్గా జాగ్రత్తగా మెల్లగా చదువుతాను. ఈ పదాలన్నీ గమనించండి. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడని ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులమగు అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే నిలిచి ఉన్నారు. అంటే ఒక మాట అర్థం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి యేసుక్రీస్తునందు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఏం అనుగ్రహించబడుతుందన్నమాట? జీవం అనుగ్రహించబడుతుంది. మనం కూడా ఏం చేస్తాం? ఒక్కొక్క రోజున తిరిగి లేస్తాం. యేసు ప్రభు ఎలాగైతే ఆయన తిరిగి లేచాడో, దశలోనికి రాసినటువంటి 1 పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు కనుక చదువుకున్నట్లయితే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, ఎవరైతే క్రీస్తునందుండి మృతులయ్యారో వారు మొదట లేస్తారు. ఈ నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సమాధిలో ఉండిపోయినట్లయితే మనకి నిరీక్షణ కలిగేది కాదు. మనం ఈ రోజున బ్రతికున్నాం, మనకంటే ముందు ఎవరైనా చనిపోయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక రోజున ఏం చేస్తారు? తిరిగి లేస్తారు. ఈ నిరీక్షణ యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మనకి ఏర్పడింది. ఇప్పుడు కూడా మనకి మరణ భయం లేదు. ఎందుకనంటే మనం మరణించినప్పుడు ఖచ్చితంగా ఒకనొక దినాన ప్రభు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? లేస్తాం. ప్రభు చెప్తున్నాడు ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనకు ఆ జీవం అనేది మనకి అనుగ్రహించబడింది. ఒక మాట, ఆయన చనిపోయాడు కాబట్టి మన పాపములు క్షమించబడ్డాయి. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా ఆయనతో పాటు ఏం చేస్తాం? తిరిగి లేస్తాం. ఒక విషయాన్ని చెప్తాను. ఒక పేదగా ఉన్నటువంటి ఒక కుర్రోడిని బాగా ధనికుడైనటువంటి బాగా డబ్బున్నటువంటి ఒక జమీందారు దత్తత చేసుకున్నాడు. దత్తత చేసుకుని ఏం చేశాడనంటే ఆయన ఆస్తిని అంతటిని కూడా వీలునామా రాశాడు. వీలునామా రాసేసి తన ఆస్తి ఇచ్చేశాడు.
అయితే ఆ వీలునామా రాసినటువంటి వ్యక్తి చనిపోతే తప్ప ఈ ఆస్తి ఎవరికి రాదు? వీలునామా రాసినటువంటి ఆ పొందుకున్నటువంటి దత్తత చేయబడినటువంటి ఆ అబ్బాయికి చెల్లదు. వయసు పెరుగుతూ ఉంది కానీ వీలునామా రాసినటువంటి వ్యక్తి చనిపోవట్ల. మరి దానికి అర్హుడు అవుతాడా ఇతను? అర్హుడు కాదు. ఈయనకి 60 సంవత్సరాలు వచ్చేసి దత్తత చేసుకున్నటువంటి వ్యక్తికి, ఆయనకేమో 100 సంవత్సరాలు వచ్చినాయి వీలునామా రాసిన వానికి. ఈయన చూస్తూ ఉన్నాడు, ఏమని? ఆయన చనిపోతే బాగుండు, నాకు ఇది ఆస్తి నాకు సంక్రమించేదని చెప్పాను. ఇది ఇలా జరుగుతూ ఉంది, చనిపోతే బాగుండు, నాకు ఆ ఆస్తికి హక్కుదారుని అయ్యేవాడిని చెప్పాను. మరొక సన్నివేశంలో ఏం జరిగిందనంటే, మరొక జమీందారు మరొక వ్యక్తికి వీలునామా రాశాడు, ఆస్తిని అంతా కూడా ఇచ్చాడు. అయితే రాసిన తర్వాత ఆయన చనిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత దాన్ని అంతటిని కూడా రాసినటువంటి ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి చాలామంది డూప్లికేట్ డాక్యుమెంట్స్ పట్టుకొచ్చారు. మాకు రాశాడు అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు నాకు రాశాడు అని చెప్పని 10 మంది వచ్చేస్తే ఇప్పుడు నిజంగా ఎవరికి రాశాడో అన్నది తెలియాలంటే ఖచ్చితంగా రాసిన వ్యక్తి ఏమై ఉండాలి? బ్రతికుంటే గనక నేను ఈయనకే రాశాను అని చెప్పని ఆయన చెప్పడానికి ఉంటుంది, అంతే కదా? ఆ వీలునామా పొందినటువంటి వాడు అనుకుంటున్నాడు, ఆయన బ్రతికుంటే బాగుండు, నాకు ఆస్తి సంక్రమించేది, కాబట్టి వీళ్ళందరూ డూప్లికేట్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారని చెప్పని అంటున్నాడు. ఒక మాట చెప్పమంటారా? ఆయన చనిపోయాడు కాబట్టి మన పాపములకు క్షమాపణ కలిగింది, ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనకు పరలోకంలో స్థానం దొరికింది. అది వీలునామా రాసినటువంటి వ్యక్తి చనిపోకపోతే ఆస్తి సంక్రమించదు. రాసిన వాడు ఒకవేళ చనిపోతే గనక ఆ మిగతా వాళ్ళు కూడా డూప్లికేట్ తెచ్చుకుంటే అది ఎవరికి చెందిందో కూడా అర్థం కాదు. కానీ యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి మన పాపములకు క్షమాపణ కలిగింది, ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయనతో పాటు మనం కూడా తిరిగి లేచేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనకు జీవం కలిగింది. 4 విషయాలు నేర్చుకున్నాం మనం ఇంతవరకు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన దేవుని కుమారుడని రుజువయ్యింది. 2వది పునరుద్ధాన బలం ద్వారా వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. 3వది పునరుద్ధాన బలం ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. 4వది పునరుద్ధాన బలం ద్వారా మృతులకు అయినటువంటి వారికి మనకేం కలిగింది? పునరుద్ధాన శక్తి మనకు కలిగింది. 4వది ఏంటంటే పునరుద్ధాన బలము ద్వారా మనకి ఆదరణ కలిగింది. మనము దశలోనికి రాసిన పత్రికలో ఇంతకుముందే చదువుకున్నాం, మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోనండి అని. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంటుంది. సర్వసాధారణంగా మన ప్రియులైనటువంటి వారు, మనం బాగా ఇష్టపడినటువంటి వారు, మన కుటుంబస్తులు ఒకవేళ ఎప్పుడైనా ఏ విధంగానైనా చనిపోయారనుకోండి, యేసుక్రీస్తు కనుక తిరిగి లేవకపోతే వాళ్ళని కలుసుకుంటామనేటువంటి ఆదరణ మనకి లేదు. కానీ ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఒక సంతోషం ఏంటో తెలుసా? ఒకనొక రోజున మనం ఎవరినైతే కోల్పోయామో, ఎవరినైతే పోగొట్టుకున్నామో ఖచ్చితంగా వాళ్ళని చూస్తాం, ఖచ్చితంగా వాళ్ళని కలుసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళని మనం ఎదుర్కొంటాం అనేటువంటి నిరీక్షణ, ఈ యొక్క ఆదరణ అనేది ప్రభు మనకిచ్చాడు. ఇప్పుడు క్రీస్తు నమ్మనటువంటి వారు, ప్రభువుని ఎరగనటువంటి వారు ఒకవేళ చనిపోయారు అనుకోండి, ఆ కుటుంబాన్ని ఎలాగ ఆదరిస్తాను చెప్పండి? ప్రభువుని నమ్మలేదు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు, చనిపోయాడు ఆ వ్యక్తి, నరకానికి వెళ్ళిపోతాడని మనకు తెలుసు. ఇప్పుడు దేవుని మాటల చేత అతను ఆదరించాలంటే ఆదరించలేం. కానీ అదే క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత ఒకవేళ దేవుని నమ్ముకున్నటువంటి వారు ఒకవేళ చనిపోతే దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళని హెచ్చరించవచ్చు, ఆదరించవచ్చు. ఖచ్చితంగా ఒకనొక దినాన్న మనం కోల్పోయిన సోదరులను ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఈ రోజున ఒకవేళ ప్రపంచంలో చాలామంది కూడా రకరకాలుగా చనిపోవచ్చు, రకరకాల పరిస్థితుల ద్వారా చనిపోయి ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా ఒక నిరీక్షణ, ఆదరణ ఏంటంటే మనం కోల్పోయిన మన ప్రియులను మనం ఎదుర్కోబోతున్నాం, కలుసుకోబోతున్నాం. అది యేసుక్రీస్తు 2వ రాకడలో వారిని కలుసుకోబోతున్నాం. ఇది గొప్ప ఆదరణ. ఇది పునరుద్ధాన బలం ద్వారా ప్రభు మనకి ఇచ్చాడు. అది 5వది. 6వది చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుని అడుగుతున్నాడు. ఆయన ఆసక్తి ఏంటో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 వెర్స్ 12లో 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవలని పరుగెత్తుచున్నాను. అంటే పునరుద్ధాన శక్తి ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటనంటే, నేను పరిగెడతా ఉన్నాను, గురి యొద్దకే పరిగెడతా ఉన్నాను, అయితే నేను సాధించేశాను అని చెప్పని నేను అనుకోవట్లేదు. నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది.
నేను దేవుని కొరకు జీవించవలసింది చాలా ఉంది. అయితే వీటన్నిటిని జీవించాలి అని అంటే, అవన్నీ సాధించాలని అంటే నాకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి, నాకు కొన్ని అడ్డుపడుతున్నాయి. పరిశుద్ధంగా బ్రతకాలనేటువంటి ఆశ ఉంది, కానీ బ్రతకలేకపోతున్నాను. దేవుని కొరకు నీతిగా బ్రతకాలని కోరుకుంది, కానీ నీతిగా బ్రతకలేకపోతున్నాను. కొన్ని సాతాను శోధనలు కానివ్వండి, శరీర బలహీనతలు కానివ్వండి, లేకుంటే లోకంలో ఉన్నటువంటి పద్ధతులు, ఆచారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని కొరకు బ్రతకడానికి ఇవన్నీ నాకు ఆటంకంగా ఉన్నాయి. నేను సంపూర్ణ సిద్ధి పొందేశాను అని చెప్పని నేను అనుకోవట్లేదు. గురి యొద్దకే నేనేం చేస్తున్నాను? పరిగెడుతున్నాను. ఒక మాట, పునరుద్ధాన బలము ద్వారా అంటే యేసుక్రీస్తు తిరిగి లేవడం వల్ల మనకు కలిగేటువంటి 6వ ప్రయోజనం ఏంటనంటే, ఎప్పుడైతే మనము ప్రభువుని అంగీకరించామో, రక్షణలోకి వచ్చామో, మనలో ఇంకా కొన్ని బలహీనతలు అలా ఉండిపోయినాయి. అవి డిఫాల్ట్గా ఉండిపోయినాయి. చేయకూడదు అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో చేసేస్తూ ఉంటాం. మాట్లాడకూడదు అనుకుంటాం, అలా ప్రవర్తించకూడదు అనుకుంటాం, ఇలా జీవించకూడదు అనుకుంటాం, ఇలా వ్యవహరించకూడదని అనుకుంటాం. కానీ మనం ఏదైతే వద్దని అనుకున్నామో, ఏదైతే కాదని అనుకుంటామో, కొన్ని సందర్భాలు అవి మన జీవితాలలో జరిగిపోతూ ఉన్నాయి. కానీ పునరుద్ధాన శక్తి ద్వారా, పునరుద్ధాన బలం ద్వారా ఏం జరుగుతుందంటే, మనంతట మనముగా తీసివేసుకోలేనటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో, మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. మనం ఏదైతే మానేద్దాం అనుకుంటున్నాం, విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాం, ఇది చేయకూడదని అనుకుంటున్నాం, కానీ అదే చేస్తున్నాం. చేయకూడదని చెప్పని అనుకుంటూనే దాంట్లోనే కొనసాగుతున్నాం. ఇవి మన బలహీనతలుగా ఉన్నాయి. కానీ పునరుద్ధాన శక్తి ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఏదైతే బలహీనతలు మనలో ఉన్నాయో, ఏదైతే తీసివేసుకోవాలనుకుని తీసివేసుకోలేకోకుండా, విడిచిపెట్టలేకోకుండా ఉన్నాయో, వాటిని తీసివేసుకోవడానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. పౌలు గారు అదే అంటున్నాడు, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఎందుకో తెలుసా? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అంటే మనలో ఆయన ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన మనలో ఉండి మనకు చేసేటువంటి సహాయం ఏంటంటే, మనంతటి మనముగా దేవుని కొరకు బ్రతకలేకపోతున్నటువంటి మన బలహీనతలలో ఆయన మనకు సహాయం చేసి శక్తినిచ్చి, అవి చేకోకుండా దేవుని కొరకు నీతిగా బ్రతకడానికి, దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఈ పునరుద్ధాన శక్తి అదే. నేను దేవుని కొరకే పరిగెడతా ఉన్నాను, నేను అన్నీ సాధించేశానని చెప్పని అనుకోవట్లేదు, కానీ కొన్ని బలహీనతలు నాలో ఉన్నాయి, అవి చేయడానికి నాకు ఆటంకంగా ఉన్నాయి. అయితే పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, దాన్ని తెలుసుకోవాలంటే తాపత్రయం, నాలో ఆ కోరిక దినదినము కూడా నాలో పెరుగుతుంది అని చెప్పని ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మాట మనం రెఫరెన్స్ ఒక మాట చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడైనా? జీవింపచేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ, ఆ పునరుద్ధాన బలము మనలో ఉన్నట్లయితే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో స్థిరంగా ఆయన మనకు సహాయం చేసేవానిగా, ఆయన మనకు మన బలహీనతలలో మన పక్షాన ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఆయన మనకు ఉన్నప్పుడు, మనంతట మనముగా చావునకు లోనైనటువంటి మన శరీరాలు కొన్ని సందర్భాల్లో చేయకూడని వాటిని చేయడం ద్వారా ఆత్మ సంబంధంగా మనం ఏమవుతున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాం. చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. చేయాల్సిన వాటిని చేయలేకపోతున్నాం. చేయకూడదు అనుకున్న వాటిని మనం చేసేస్తున్నాం. కాబట్టి ఈ శక్తి ఎలా దొరుకుతుందనంటే పునరుద్ధాన శక్తి ద్వారా. మనం ప్రభువుని అడగాలి ఈ రోజున, ప్రభా మీ కొరకు బ్రతకాలనేటువంటి తాపత్రయం, మీ కొరకు జీవించాలనేటువంటి ఆ తాపత్రయం నాలో ఉంది, కానీ నేను చేయలేకపోతున్నాను. ఈ రోజున నాకు శక్తినివ్వండి, నన్ను బలపరచండి. మీ కొరకు బ్రతకడానికి నాలో ఉన్నటువంటి బలహీనతలో నుండి బయటకు వచ్చి మీ కొరకు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా మీరు ఆశించిన పద్ధతిలో బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే, క్రీస్తు సారూప్యతలోనికి మనము రావడానికి, మలచబడడానికి ఆత్మదేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే సహాయం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అది. మనలో ఆత్మదేవుడు ఉన్నాడు, ఆయన మనకి సహాయం చేస్తాడు. మన బలహీనతలలో మనకి శక్తినిచ్చి, బలమునిచ్చి దేవుని కొరకు బ్రతకడానికి దేవుడి కృపనిస్తాడు. కాబట్టి పునరుద్ధాన శక్తి ద్వారా 6 విషయాలు మనం నేర్చుకున్నాం. మనకి కలిగే లాభం ఏంటంటే, మొట్టమొదటిదిగా యేసుక్రీస్తు దేవుని కుమారుడని
రుజువు చేయబడింది, ఆయన వాగ్దానాలు రుజువైనవి. మూడవది ఏంటంటే ఆయన మనలను నీతిమంతులుగా చేశాడు. నాలుగవది మనము జీవముతో మనము తిరిగి లేస్తాము. ఐదవది మనకు ఆదరణ కలిగింది. మన తోటి వారిని మనం కోల్పోయినప్పుడు ఈ పునరుద్ధాన శక్తి ద్వారా వాళ్ళు తిరిగి లేస్తారనేటువంటి ఒక ఆదరణ దేవుని వాక్యాన్ని బట్టి మనకు కలిగింది. అంతేకాదు పునరుద్ధాన శక్తి ద్వారా మనలో గొప్ప మార్పును దేవుడు ఏం చేస్తాడు? కలిగిస్తాడు. ఎప్పుడైతే పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటామో అంతకు ముందుగా మనం జీవించిన జీవితంలో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేవడం వలన మనకు కలిగినటువంటి ప్రయోజనం. ఆయన తిరిగి లేచడానికి రుజువేంటి? ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఆయన అనేక మందికి కనుపరుచుకున్నాడు. మూడవది ప్రాణం పెట్టిన ఆయన శిష్యులే రుజువుగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన తిరిగి లేవడం ద్వారా మనకు పునరుద్ధాన బలం అనుగ్రహించబడింది. ఆ పునరుద్ధాన బలం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడని, మెస్సీ అని, ఆయన రాబోతున్నాడు అనేటువంటి ఆ విషయం రుజువైంది. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అంతేకాదు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనకి నీతి లేనే లేదండి. ఇప్పుడు మనం అనుభవించేటువంటి నీతి మనదండి, మనది కాదు. సిలువలో యేసు ప్రభు మోసినటువంటి పాపం ఆయిందా? కాదు. ఆయన మోసినటువంటి పాపం ఆయింది కాదు. ఆయన నీతిని మనకిచ్చాడు, మన పాపాన్ని ఆయన తీసుకుని ఎక్స్చేంజ్ జరిగింది. డివైన్ ఎక్స్చేంజ్ కల్వరి సిలువలో అది జరిగింది. ఆయన నీతిని మనకిచ్చాడు, నీతిమంతులుగా చేశాడు. పునరుద్ధాన శక్తిని మనకిచ్చాడు. ఒకటేంటంటే మరణాన్ని గురించి దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏ రీతిగా మనం మరణించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన రెండవ రాకడలో మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? తిరిగి లేస్తాం. మన ప్రియులైన వారిని మనం కలుసుకుంటాం. ఆ గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. చివరిగా ఏంటంటే ప్రభు మనకి పునరుద్ధాన బలాన్ని ఇచ్చాడు. ఆ పునరుద్ధాన బలం ద్వారా ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో, ఏదైతే మానేద్దాం అనుకుంటున్నామో వాటిని మానేయడానికి దేవుని ఆత్మకు అప్పగించుకుంటే ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆ విధంగా బతకడానికి దేవుడి కృపనిస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం చేసుకుని ఈ యొక్క ఈస్టర్ రోజున దేవుని సన్నిధిలో ఒకవేళ మన జీవితాల్లో ఏవైనా బలహీనతలు ఉన్నాయేమో, విడిచిపెట్టేద్దాం అనుకున్న వాటిని విడిచిపెట్టలేకపోతున్నామేమో, చేయకూడనటువంటి వాటిని చేస్తున్నామేమో, దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి రీతిగా మనం బ్రతకలేకపోతున్నామేమో, ఈ రోజున పునరుద్ధాన బలం ద్వారా పునరుద్ధాన శక్తిని ఆశ్రయిద్దాం. పౌలు గారు అంటున్నాడు, ఏ విధం చేతనైనా సరే మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలవాలనని. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నేను నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నానని పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభా, మీ పునరుద్ధాన బలముతో నన్ను నింపండి ప్రభా. మీ పునరుద్ధాన శక్తితో నన్ను బలపరచండి ప్రభా. నేను జీవించాలనుకున్నట్టుగా జీవించలేకపోతున్నాను. మీరు ఆశించిన పద్ధతిలో నేను బ్రతకలేకపోతున్నాను. నాకు సహాయం చేయండి, నాకు శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి, మీ కొరకు బ్రతికే కృపనివ్వండి అని చెప్పని ప్రభువును ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికరమ కలిగినటువంటి మా గొప్ప దేవ, పరిశుద్ధాత్మదేవ, శక్తిమంతుడా మీకు స్తోత్రాలు. పాపములో శాపములో కొట్టుకుని పోతున్నటువంటి మా జీవితాలను ప్రభా మీరు బ్రతికించారు, మమ్మల్ని జీవింపచేశారు. మీరు పునరుద్ధానులు అయ్యారు కాబట్టి ప్రభా మాకు నిరీక్షణ ఏర్పడింది ప్రభా. మా పాపములు క్షమించబడ్డాయి తండ్రి. నేను సువార్తకు ఒక మీనింగ్ అనేది ఏర్పడింది ప్రభా. మీరు తిరిగి లేవకపోతే, సమాధిలోనే ఉండిపోయినట్లయితే మాకు జీవం కలిగేది కాదు, మా గమ్యము మార్చబడి ఉండేది కాదు నాయన. మేము ఇంకా కూడా నరకానికి వెళ్ళిపోవలసిన వారిగానే ఉండేవారం. కానీ మీ కృప ద్వారా మమ్మలను తండ్రి జ్ఞాపకం చేసుకుని పునరుద్ధాన శక్తి ద్వారా మీరు తిరిగి లేచారు. మరణము మిమ్మను బంధించి ఉంచలేకపోయింది ప్రభా. పునరుద్ధానుడు మూడో దినాన్ని తిరిగి లేచి మమ్మలను తండ్రితో ఐక్యపరిచారు, మా పాపములకు క్షమాపణనిచ్చారు, తండ్రితో ఐక్యపరిచారు. మీతో పాటు పరలోకములో ఉండేటువంటి గొప్ప అర్హత, యోగ్యతను ప్రభా మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. దినదినము కూడా పరిశుద్ధాత్మదేవ మీకు మేము అప్పగించుకుని మా బలహీనతలలో పడిపోకుండా, జారిపోకుండా తండ్రి పరిపూర్ణంగా మీ మార్గంలో నడుస్తూ మా బలహీనతలో నుండి మేము బయటికి రావడానికి మీరు మాకు సహాయం చేసి కృపనిచ్చి దీవించి మీరు కనికరించి సహాయం చేయమని, వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి మీ నామమునకు మాత్రమే మహిమ తీర్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.